హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం. మరి మనము ఈరోజు ఒక విశేషమైన పర్వదినం గురించి చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఏం జరుగుతుంది అందరికీ తెలిసిందే కదా. తిరుపతమ్మ గోపయ్య స్వామి కళ్యాణ మహోత్సవం అన్నమాట. అది ఎంతో విశేషంగా ప్రతి సంవత్సరం కూడా వెళ్ళేవాళ్ళు, చూసేవాళ్ళు, అసలు ఆ కథని వినేవాళ్ళు. బుర్ర కథలు, హరికథలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కదా. అసలు ఏంటి తిరుపతమ్మ గోపయ్య స్వామివారి కళ్యాణ మహోత్సవం గురించి మనము తెలుసుకుందాం. ఇదేంటంటే మాఘశుద్ధ పౌర్ణమి బుధవారం రాత్రి కన్నుల పండుగగా నిర్వహించారు. మేళతాళాలతో ఊరేగింపుగా వచ్చి మరి పట్టు వస్త్రాలు, పసుపు కొమ్ములు సమర్పించి కళ్యాణం పీటలపై కూర్చోపెడతారన్నమాట. మరి తిరుపతమ్మ గోపయ్య స్వాముల ఉత్సవమూర్తుల్ని ఆలయం నుంచి మేళతాళాలతో మంగళ వాయిద్యాలతో వేదికపైకి తీసుకువస్తారు. మరి భారతదేశంలో అసలు స్త్రీలను గౌరవించే చోట దేవతలు సంతోషంగా ఉంటారు. అంతేకాకుండా వారి నివాసాలని ఏర్పాటు చేసుకుంటారన్నమాట. అదే వాస్తవాన్ని ధృవపరిచే పాత సామెత ఒకటి ఉంది. ఏంటంటే 17వ శతాబ్దంలో శ్రీ రాజా వాసిరెడ్డి జగ్గభూపాల్ అమరావతిని రాజధానిగా చేసుకొని కృష్ణా ప్రాంతాన్ని పరిపాలించేవాట. అతని రాజ్యంలో కొల్ల కుటుంబంలో శ్రీ తిరుపతమ్మవారు జన్మించారు. ఆమె కాకాణి కుటుంబానికి చెందిన గోపయ్య స్వామిని వివాహం చేసుకున్నారట. మరి ఆవిడ భగవంతుని పట్ల తనకున్న అచంచలమైన భక్తితో 2 కుటుంబాలకి కూడా, అంతేకాకుండా ఆ ప్రాంతం అంతటికీ కూడా కీర్తి తెచ్చిందిట. మరి తిరుపతమ్మ మహాభక్తురాలే కాక భర్తతో బాధలు, సంతోషాలు పంచుకునే మంచి గృహిణి కూడా. అయినప్పటికీ ఆమె తన భర్త ఇంట్లో తీవ్రమైన అనారోగ్యమే కాకుండా కష్టాలను కూడా బాగా ఆవిడ ఎదుర్కొందిట. అట్లా పెనుగంచిప్రోలులో తిరుపతమ్మ శక్తి ప్రతిరూపంగా పూజింపబడుతోంది కదా. ఆమె తన భక్తుల్ని జీవితంలోని సద్గుణాలను బోధించిందిట భక్తులకి. ఇంకా ఆమెను పెనుగంచిప్రోలులోని అడోబు ముదిరాజు పాపమాంబ ఆమెకు ప్రధాన భక్తురాలుగా చేసిందిట. మరి ఇంకా అందువల్ల ఆమె కుటుంబ సభ్యులు ఆలయంలో పూజలు ఇంకా ఇతర సేవలను నిర్వహించడానికి నియమిస్తారట. మరి జానపద కథల ప్రకారం పురాతన కాలంలో 101 దేవాలయాలు ఉండేవిట. కాబట్టి దీన్ని పెదకాంచీపురంగా అప్పుడు అనేవారు. మునియేరు అంటే ఏంటంటే, మునియేరు అంటే ఒక ప్రవాహం, అది ఆలయం వెంట ప్రవహిస్తూ ఉండేది. మరి ఇది మౌద్గల్య మహర్షి యొక్క ఆధ్యాత్మిక శక్తితో సృష్టింపబడిందని చెప్పబడేది అది. మరి అందుకే దీనికి అతని పేరు పెట్టారట. పెనుగంచిప్రోలు పూర్వం పెదకంచి. అయితే లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య దేవాలయం ప్రతి సంవత్సరం సుమారు 10 లోపాలతో కూడిన యాత్రికులు ఆలయాన్ని సందర్శిస్తారన్నమాట. మరి పెనుగంచిప్రోలులో ఆలయ జాతర అంటే తిరణాల జరుగుతుంది కదా. వేలాది మంది మహిళలు బోనాలు కూడా మోసుకెళ్తూ ఉంటారు. అసలు ప్రాముఖ్యత ఏంటంటే, ఈ తిరుపతమ్మ అమ్మవారు శక్తి, సంపద, మరి ఇంకా దయాదాక్షిణ్యాలకు దేవత అన్నమాట. పెనుగంచిప్రోలుకు అధిష్టానం. ఆలయం మున్నియేరు నదికి ఆనుకొని ఉంది. మరి తిరుపతమ్మ ఆలయంలోని దేవత గ్రామదేవతగా అక్కడ పరిగణించబడుతుంది. అందుకే చాలా శక్తివంతమైనదిగా
భావిస్తారనమాట. మరి పెరుగంచిప్రోలు ఆలయంలో తిరుపతి అమ్మ శక్తి ప్రతిరూపంగా పూజింపబడుతుంది. ఆమె తన భక్తులకి జీవితంలోని సద్గుణాలన్నీ కూడా బోధించిందిట. మరి చూసారా తిరుపతమ్మ కథ ఏంటి అంటే ఇదన్నమాట. అలాగా మనము తెలుసుకున్నాం కదా. మరి విషయం అంత విశేషంగా ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా ఏదైనా కానీ ఆ విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉండాలి. అయితే ఇక్కడ మనం ఏంటి నిన్నటి వరకు కూడా మరి వివాహ విశేషాల గురించి చెప్పుకున్నాం కదా. ఆ వివాహ విశేషాల్లో మనం చెప్పుకున్న విషయం ఏంటంటే బాసికం ఎందుకు కడతారు, అసలు మంగళసూత్రం ఏంటి, జీలకర్ర బెల్లం ఏంటి అనేది తెలుసుకున్నాం కదా. మధ్య తెర ఏంటి, కన్యాదానం ఏంటి, బ్రహ్మముడి, ఉంగరాలు తీయటం, మంగళసూత్రం అన్నీ 3 ముళ్ళే ఎందుకు వేస్తారు అనేది కూడా తెలుసుకున్నాం కదా. మరి ఆ 3 ముళ్ళు వేసేటప్పుడు మాంగళ్య ధారణ సమయంలో మంత్రం ఏంటో తెలుసుకుందాం. మాంగళ్య ధారణ సమయంలో చదివే మంత్రానికి చాలా విశిష్టత ఉంది. ఏంటి చదివేది అందరికీ తెలిసిందే కదా. మనం ప్రతి వారు కూడా పెళ్ళిలో ఉన్నప్పుడు ఆ మంత్రం చదివే ప్రతి వారి నోటి వెంట కూడా ఆ మంత్రం చదవబడుతుంది. అంత మనందరికీ కూడా కరతలామలకం అనమాట. అది నోటికి ఇంకా ఆ విధంగా వచ్చేస్తుంది. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే తం జీవ శరదాం శతం. అంటే నా జీవితానికి కారణమైన ఈ సూత్రంతో నేనే నీ మెడలో మాంగళ్యం అనే బంధాన్ని వేస్తున్నాను. నీ మెడలోని మాంగళ్యంతో నీవు 100 వసంతాలు జీవించాలి. నీ మాంగళ్యమే నాకు రక్ష. నా జీవితం, నా జీవన గమనం ఈ మాంగళ్యంపైనే ఆధారపడి ఉంది అని అర్థం అన్నమాట. వరుడు వధువుకి చెప్పే ఇదనమాట. మరి తర్వాత ఏం చేస్తారు? తలంబ్రాలు వివాహంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం కదా. వధూవరులు మరి భావి జీవితం మంగళమయం కావడానికి మంగళద్రవ్యాలతో చేయించే పవిత్ర కర్మే ఈ తలంబ్రాల ఘట్టం. మరి వీటికి వాడేవేంటి? అక్షింతలు. అక్షత అంటే ఏంటంటే విరిగిపోనివి అని అర్థం. ఇక దానికి బియ్యాన్ని ఎందుకు వాడతారు, ఎందుకు ఉపయోగిస్తారు? బియ్యం ఇంటి నిండా సమృద్ధిగా ఎప్పుడూ ఉండాలని, గృహస్థు ఇంట్లో ధాన్యానికి ఎప్పుడు కొరత లేకుండా ఉండాలని ఆ బియ్యాన్ని వాడతారన్నమాట. మరి తలంబ్రాలు అయిపోయాక చేసేది పాణిగ్రహణం. మరి కన్య చేతిని వరుడు గ్రహించడమే పాణిగ్రహణం. వరుడు తన కుడి చేతితో వధువు కుడి చేతిని పట్టుకోవడాన్ని పాణిగ్రహణము అంటారు. ఇకపై నేనే నీ రక్షణ భారం వహిస్తానని చెప్పడం అన్నమాట. అది పురుషుడి కుడి చేయి బోర్లించి స్త్రీ కుడి చేయి పైకి వండేలా చెయ్యి పట్టుకోవాలి. దీనికి అర్థం ఇంటి యజమానురాలిలాగా, ఇంటిని తీర్చిదిద్దే ఇల్లాలిగా ఇంటికి రమ్మని ఆహ్వానించటం అన్నమాట. చూసారండి పాణిగ్రహణంలో ఎంత అర్థం ఉందో. తర్వాత చేసేదేంటి? హోమం. మరి పవిత్రమైన అగ్ని మనిషికి దేవునికి వారధిగా ఉంటుంది. హోమం చుట్టూ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మనస్సాక్షిగా ఒకరిని ఒకరు అంగీకరిస్తున్నట్లుగా అందరి ముందు ఒకరి చేయి ఒకరు పట్టుకొని 7 సార్లు తిరుగుతారు. మరి 7 అడుగుల పరమార్థం ఏంటి? భార్యాభర్తలు ఇద్దరూ కలిసి వేసే 7 అడుగుల్లో ప్రతి అడుగుకి కూడా ఒక అర్థం ఉంది. ఇద్దరూ కలిసి సంసార బాధ్యతలు తీసుకుంటామని, ఇద్దరం ధైర్యంతో శక్తితో అన్ని అవసరాలని తీర్చుకుంటామని, ఇద్దరం కలిసి కుటుంబం సుఖ సంతోషాల కోసం పాటుపడతామని, కష్టసుఖాల్లో కలిసి ఉంటామని, ఇద్దరూ కలిసి పిల్లల్ని మంచి దారిలో పెంచుతామని,
అలాగే ఇద్దరం కలిసి సుఖ శాంతి కోసం పాటుపడతామని, ఆధ్యాత్మికంగా పురోగతి చెందుతామని, జీవితాంతం పెళ్లి బంధంలో ఉంటామని చెప్తారనమాట. అదే 7 అడుగుల్లో ఉండే పరమావధి. తర్వాత ఏం చేస్తారు? నల్ల పూసలు పెడతారు. నల్ల పూసలు ధరించేది ఎందుకంటే మంగళసూత్రంతో పాటు నల్ల పూసలు గొలుసుగా ధరించడం హిందూ సాంప్రదాయం. ఎందుకంటే దుష్ట శక్తులు తన మాంగళ్యం మీద పడకుండా ఉండడానికి ధరిస్తారు. అంతేకాకుండా నల్లపూసలు సంతాన సాఫల్యానికి, దానానికి, సుఖానికి చిహ్నాలు. నల్లపూసలు మంగళకరమైన సౌభాగ్యమైన ఆభరణం అన్నమాట. అయితే ఎప్పుడు కూడా పూజలప్పుడు భర్త భార్యకు ఏ వైపు కూర్చోవాలి అనేది ఒక కరెక్ట్గా చెప్తారు. ఏంటి అంటే ఎలాంటి కార్యాల్లోనైనా భర్తకు భార్య ఎడం వైపునే ఉండాలన్నది నియమం. పూజలు, దానాలు, ధర్మాలు చేసేటప్పుడు భార్య భర్తకు ఎడమ వైపునే ఉండాలి. కన్యాదానం, విగ్రహ ప్రతిష్టలప్పుడు కుడివైపున ఉండాలి. మరి ఆ తర్వాత ఇంట్లోకి వచ్చేటప్పుడు వధువు చేత కాలితో బియ్యం నెట్లు చేయిస్తారు కదా, అదెందుకు? కొత్తగా పెళ్ళైన అమ్మాయి అత్తగారింట్లో కాలు పెట్టే ముందు బియ్యాన్ని కాలితో నెట్టి లోనికి వస్తుంది. మరి లక్ష్మీ నివాసం ఉండే వరి బియ్యం మరి నిండిన కలశాన్ని గడపపై ఉంచుతారన్నమాట. ఇలా దీన్ని ఇంట్లోకి నెట్టుతూ లోపలికి పెళ్లి కూతురు వస్తే లక్ష్మీదేవినే ఆ ఇంట్లోకి తీసుకొచ్చినట్లుగా అవుతుందని అర్థం. ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం వస్తుందని నమ్మకం అన్నమాట. అదర్రా మరి మన పెళ్ళి వివాహ తంతులో ఉండేది. మరి ఈరోజు మనం తిరుపతి అమ్మవారి గొప్పతనము, ఆవిడ కళ్యాణం గురించి తెలుసుకున్నాము. పెళ్లి తంతులో ఉన్నవన్నీ కూడా చెప్పుకున్నాం కదా. ఎందుకంటే ఇలాంటివి చరిత చరణం, ఎన్నిసార్లు చెప్పుకున్నా ఇంకా కొత్త వాళ్ళకి తెలుసుకునే అవకాశం ఇది ఇవ్వడం అన్నమాట. మరి ఇవన్నీ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ గౌరీ పూర్ణ. రేపు మళ్ళీ కలుసుకుందామరా. బాయ్.